Audio Jungle. Audio Jungle. తిరుపతిలో జరిగిన రాజ్యసభ సభ్యుడు బీసీ నాయకుడు బీసీలకు ఆయన జీవితాన్ని త్యాగం చేసిన ఆర్ కృష్ణయ్య గారిని ఆయన పైన జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడున్న ఈసీ కానీ లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వెంటనే తక్షణమే దోషులను శిక్షించాలి, వాళ్ళను అరెస్ట్ చేయాలి. అయితే ప్రజాస్వామ్యం లోపల ప్రాథమికంగా అందరికున్న హక్కుల్లో భాగంగా బడుగు బలహీన వర్గాల నాయకులకు, బడుగు బలహీన వర్గాల బిడ్డలకు కూడా అది సంక్రమించింది మన రాజ్యాంగపరంగా. దాన్ని కూడా అణిచివేసే తీరుగా ఏదైతే ప్రవర్తించడం జరుగుతుందో దానికి ప్రభుత్వ శక్తులు కూడా సహాయం చేస్తూ ఉన్నాయో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే యావత్ భారతదేశం అంతా కూడా ప్రజాస్వామ్యానికి ఒక ముప్పు కలిగే తీరుగా ఈ విధంగా జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బీసీలు కూడా అధికారంలోకి రావాలి, వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ప్రచారం చేయాలనుకుంటే వాళ్ళు ప్రచారం చేయాలి, అవన్నీ కూడా జరగాలి. అదేవిధంగా వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉండాలి అని మైకుల మీద ద్వారానే చెప్తున్న పరిస్థితి ఉంది, కానీ ఆచరణలో దాన్ని లోపిస్తూ ఉన్నది. ఆర్ కృష్ణయ్య పైన ఒక నాయకుడు బీసీల కొరకు ఒక సంఘం పెట్టి అహర్నిశలు కృషి చేస్తున్న నాయకుడు ఈరోజు రాజ్యసభ సభ్యునిగా, గతంలో ఆయన శాసనసభ్యునిగా ఉన్న పరిస్థితుల వల్ల కూడా ఆయన మీద దాడి జరగడం అంటే ఇది సర్వత్రా రెండు రాష్ట్రాల్లో ఉన్న బీసీల మీద జరిగిన దాడిగా మేము పరిగణిస్తూ ఉన్నాం. తక్షణమే అక్కడి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. ఒక చర్యలు చేపట్టని పక్షంలో మేము పెద్ద ఎత్తున మేము అందరం కూడా ఒక తీవ్రమైన ఆలోచన చేసి ఆ నిర్ణయం తీసుకోకముందే దానికి రెండు రాష్ట్రాలు కూడా ఆన్సరబుల్ చేయకముందే తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అదేవిధంగా తెలంగాణ లోపల సెంట్రల్ లోపల ఉన్న భారతదేశ ఎన్నికల సంఘాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జరగాలని కూడా తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం.